యాగాలను గురించి తెలియజేసే ముఖ్యమైన వేదం యజుర్వేదం. ఇందులో మళ్ళీ రెండు భాగాలు ఉంటాయి, కృష్ణ యజుర్వేదం అండ్ శుక్ల యజుర్వేదం, విచ్ వి కెన్ సీ ఎంటైర్లీ గాడ్ రిలేటెడ్ యాగాస్. అంతేకాకుండా మనకి కల్పసూత్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఇది వేదాంగాల్లో కనబడుతుంది. ఆ వేదాంగాల్లో ఉన్నటువంటి కల్పసూత్రాలో యాగాలను గురించి, అంతేకాకుండా యాగ హోమగుండాల యొక్క మెజర్మెంట్స్ గురించి సులువ సూత్రంలో రాయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ వేదాస్లో ఎన్నో ఇంపార్టెంట్ నాలెడ్జ్ తెలుసుకునేటువంటి విషయాలైనటువంటి ఉన్నాయి. వీటితో పాటుగా మీరు గనుక గమనించారంటే ఋగ్వేదంలో అగ్ని యొక్క శ్లోకాలు 200 వరకు ఉంటాయి. అగ్ని యొక్క శ్లోకాలు అనేవి ఎందుకు ఉంటాయనంటే అగ్ని విచ్ మీడియేటెడ్ బిట్వీన్ హ్యూమన్ టు గాడ్, మన మానవునికి మరియు దైవానికి మధ్యవర్తిగా ఉండేటట్టు అగ్ని ఉంటాడనమాట. అలా అగ్ని ముందు కూర్చొని యాగం అనేది చేస్తున్నప్పుడు మనకి గూస్ బంప్స్ అయినటువంటి వస్తాయి, ఒక తెలియని ఫీలింగ్ అనేది వస్తుంది. అలా మీకు కూడా రియల్గా అలాంటి ఫీలింగ్ కనుక వస్తే అందరూ కూడా పాసిబిలిటీ ఉంటే జై అగ్నిదేవాయ నమః అని కమెంట్స్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ.